హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనీష్ విష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్ అయితే తెలిపండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరికీ తమ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది, మన కంటికి సంబంధించిన జ్యూస్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. దాంతోపాటు డే బ్లాగ్ కూడా చూపిస్తాను అనమాట. సో అయితే ఫస్ట్ అసలు ఈ కంటికి సంబంధించిన జ్యూస్ అన్నాను కదా. సో ఆ జ్యూస్ ఏంటి అంటే, లాస్ట్ టైం నేను ఒక జ్యూస్ పెట్టాను. మీరు అందరూ చూసారో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోకి సంబంధించింది. సో ఆ జ్యూస్ వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో నేను జస్ట్ ఒక్క మాటలో చెప్పాను. ఆ ఒక్క మాట కాదు, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అనేవి కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. దాంతోపాటు ఈరోజు ప్రిపేర్ చేస్తున్న జ్యూస్ కూడా మన హెల్త్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన యూజెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తానమాట. సో అయితే ఫస్ట్ లాస్ట్ టైం పెట్టిన జ్యూస్ గురించి చెప్తాను. లాస్ట్ టైం పెట్టింది నేను గుమ్మడికాయ జ్యూస్ అనమాట. చాలా మందికి తెలుసు, చాలా మంది తాగుతారు, కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా తాగకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ జ్యూస్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో గుమ్మడికాయ జ్యూస్ ఎందుకు తీసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, బ్రెయిన్ అంటే మనం తలకాయలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పని చేయడానికి ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనకి బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండడానికి పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ, లేదా మనం బాగా బరువు ఉన్నా కానీ ఇవన్నీ తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే ఇంకా మనకి బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఒక్క గుమ్మడికాయ జ్యూస్తో మనం అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. కానీ ఒక 3 వీక్స్ కంటిన్యూషన్గా మీరు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే పరిగడుపున ఈ జ్యూస్ అనేది తీసుకోవడం వలన ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటు టాక్సిన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అయ్యి మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మన వర్క్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా కానీ కాన్సన్ట్రేషన్గా చేసుకోగలం అనమాట ఈ జ్యూస్ తాగడం వలన. చాలా మంచిది బాడీకి. తప్పకుండా అందరూ తీసుకోండి. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి, మనకి మన లైఫ్లో మెయిన్గా ఉండాల్సిన పార్ట్ ఏంటంటే మన హెల్త్ అనమాట. సో హెల్త్ కరెక్ట్గా ఉంటే ఏ వర్క్ అయినా చేయగలము. ఎదర్ పర్సనల్ వర్క్ కానీ, ఫిజికల్ వర్క్ కానీ, ఏదైనా కానీ ఒక బ్రెయిన్తోనే మనకి చాలా అవసరం. కాబట్టి ఆ బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే దానికి సంబంధించిన పోషకాలు, విటమిన్స్ అన్నీ కరెక్ట్గా అందితే అప్పుడు మన బ్రెయిన్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి మనము ఎక్కడెక్కడో తిరిగి అవేవో తిరిగి అలా మెడిసిన్స్ వాటితోటి కాకుండా కొంచెం ఇలా ఫ్రూట్స్తో కానీ, వెజిటబుల్స్తో కానీ, ఇలా టిప్స్తో కానీ ఏదో ఒక ద్వారా మన బ్రెయిన్కి అనేది పదును పెట్టాలి. కాబట్టి వాటిలో ఒకటి భాగంగా ఈ గుమ్మడికాయ అనమాట. సో ఈ గుమ్మడికాయ వల్ల యూజెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఇంకా మీకు పూర్తిగా కావాలి అనుకుంటే మనకి యూట్యూబ్లో బోల్డ్ మంది చెప్తుంటారు. మంతెన సత్యనారాయణ గారు, విక్రమాదిత్య గారు, ఇంకా అలా చాలామంది చెప్తూనే ఉంటారు. అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు వీడియో ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు మనము కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్. సో దీంట్లో కూడా మనం ఫస్ట్ పార్ట్గా గుమ్మడికాయ తీసుకుంటాం. బూడిద గుమ్మడికాయ మాత్రమే తీసుకోవాలి ఏదైనా కానీ. అండ్ పరిగడుపున మాత్రమే ఇలాంటి జ్యూసెస్ అనేవి తాగాలి. అప్పుడు మాత్రమే ఇవి టాక్సిన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వడం కానీ, ఈ వర్కౌట్ అనేది లోపల బాగా జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉండగలం అనమాట. సో ఈ జ్యూస్లో ఫస్ట్ మనకి ఒక గుమ్మడికాయ అండ్ అలాగే దొండకాయలు, తమలపాకులు, అల్లం మెయిన్గా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మనం మజ్జిగ అనేది కన్ఫర్మ్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చలవ పదార్థం కాబట్టి ఆ జ్యూస్లో అయినా యాడ్ చేసుకోవాలి, ఈ జ్యూస్లో అయినా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కావాల్సినవి. వీటిలో ఫస్ట్ మనం కంటికి సంబంధించింది కాబట్టి దొండకాయ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మెయిన్ పార్ట్ ఇందులో అయితే దొండకాయ అనమాట. అసలు మిస్ చేసుకోవద్దు ఈ దొండకాయని మాత్రం. మనకి చాలా మంది చిన్నప్పటి నుండి చెప్పింది, మన బ్రెయిన్లోకి ఎక్కింది ఏంటంటే, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, దొండకాయ తింటే మతిమరిపి వస్తుంది అని. అది అస్సలు కన్ఫర్మ్గా రాంగ్ అండి. నాకు ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. దొండకాయ తినడం వల్ల మన కంటి సమస్యలన్నీ కూడా క్యూర్ అవుతాయి అనమాట. సో మనకి కంట్లో శుక్లాలు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి అన్న స్టేజ్లో కూడా ఈ జ్యూస్లో ఈ దొండకాయ అనేది అన్ని వేసుకొని చేసుకుంటే, అదే తాగితే
ఎటువంటి కంటి సమస్యలైనా పోతాయి. సో కన్ఫామ్గా మీరు ఈ జ్యూస్ అనేది తాగాలి. ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని అలవాటు కూడా చేసుకోవాలన్నమాట. సో ఆ అలవాట్లో భాగంగా ఇది కన్ఫామ్గా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం వయసు పెరిగే కొద్దీ మనలో ఉన్న రోగాలన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. లైక్ పళ్ళ ప్రాబ్లం, కళ్ళ ప్రాబ్లం, చెవులు ప్రాబ్లం, ఇంకా ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కదా. లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి చాలా వస్తుంటాయి. వీటన్నిటి నుంచి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా దొండకాయ అనేది మీ ఫుడ్లో ఉండాలి. అండ్ జ్యూస్లో కూడా ఈ దొండకాయ పార్టిసిపేషన్ అనేది చాలా మెయిన్ విషయం అన్నమాట. సో బూడిద గుమ్మడికాయ జ్యూసు బూడిద గుమ్మడికాయ, దొండకాయ, అల్లం, తమలపాకులు, మజ్జిగ ఇవన్నీ వేసుకొని జ్యూస్ తాగటం వలన మనం కంటి సమస్యల నుంచి విముక్తి పొందగలము. అండ్ వాటితో పాటుగా మనకి ఇదేంటంటే కాన్స్టిపేషన్ నుంచి కూడా మనం బయటపడగలం అనమాట. ఎందుకంటే గుమ్మడికాయ అనేది ఇన్వాల్వ్ అయింది కదా. సో ఈ గుమ్మడికాయ వల్ల మనకి మలబద్ధకం తగ్గుతుంది, బరువు తగ్గుతాము. అలాగే మనకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇంకా షుగర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ చేయగలిగిన శక్తి ఉన్నది ఒక్కటి గుమ్మడికాయ మాత్రమే. సో మీరు బూడిద గుమ్మడికాయని మాత్రమే వాడండి. నార్మల్ గుమ్మడికాయ అయితే కాదు. బూడిద గుమ్మడికాయలో మాత్రమే ఇటువంటి అన్నీ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఆల్కలిన్స్. మనం బయట ఎక్కువ ఆల్కలిన్ వాటర్ అని చెప్పి తాగుతూ ఉంటాం కదా. సో అలాంటి ఆల్కలిన్ వాటర్కి బదులుగా ఈ గుమ్మడికాయ జ్యూస్లోనే ఆల్కలిన్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని తీసుకోవడం వల్ల అలాంటివి తాగకుండా సరిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇంతే. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే విక్రమాదిత్య గారు ఒక చిన్న వీడియో చేశారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే నా దగ్గర లేదు, కానీ ఆయన చెప్పారు. ఇంకా పూర్తిగా చాలా క్లారిటీగా, చాలా వివరంగా చెప్పారనమాట. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో ద్వారా తెలుసుకుంటారని నేనైతే పెడుతున్నాను. అండ్ తాగేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే వడకట్టుకొని తాగండి. వడకట్టుకోకపోయినా మేము తాగగలము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ జ్యూస్ అయితే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ని అయితే. మీకోసమే ఇది ఇన్ని రోజుల నుంచి పెడదాము అనుకుంటా కూడా డిలే అయిపోయింది. సో ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా చూసి ఎలా చేయాలి, ఏంటి, ఎలా తాగాలి అనేది చెప్పాను కదా. 3 వీక్స్ కంటిన్యూషన్గా తాగితే రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది అనమాట మీకు. ఆల్రెడీ మా ఆయన అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాడు, తాగుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ తాగండి, చాలా మంచిదనమాట. సో అది ఈరోజు వీడియో అయితే. ఇక నా డే ఎలా గడిచింది అండ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు నేను చెప్పిన జ్యూస్లో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. బట్ ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మాత్రమే తీసుకోవాలి. బూడిద ఉన్నది మాత్రమే తీసుకోవాలి. జ్యూస్ కానీ అడిగితే స్పెషల్గా ఇస్తారు. అండ్ మజ్జిగ, మిరియాల పొడి, సాల్ట్, తమలపాకులు, దొండకాయలు, అల్లం ముక్క, ఇవన్నీ కావాల్సినవి. సో ఈరోజు హాఫ్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి యాక్చువల్గా 6 తమలపాకులు వేసుకోవాలి. బట్ నేను ఈరోజు 3 తమలపాకులు తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసుకోవాలి. అలాగే 6 లేదా 7 దొండకాయలు తీసుకోవాలి. నేను 3 తీసుకుంటున్నా. రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం ముక్క. ఈ సైజుకి ఇంకొక డబల్ సైజ్ తీసుకోవాలి. సో నేను హాఫ్ తీసుకుంటున్నా. అలాగే గుమ్మడికాయ. యాక్చువల్గా ఇంత ముక్క తీసుకోవాలి, బట్ నేను ఇందులో హాఫ్ తీసుకుంటున్నా.
కట్ చేసుకోవాలి. ఇత్తనాలు, తొక్కులు అన్నీ ఉండాలి, ఏమీ తీయకూడదు. నెక్స్ట్ ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి, కానీ నేను హాఫ్ గ్లాస్ మజ్జిగ. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో ఈ మెత్తగా పట్టిన జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుంటున్నాం. చూసారు కదా, నేను హాఫ్ క్వాంటిటీ వేస్తే 1 గ్లాస్ జ్యూస్ అయింది. అదే మీరు ఫుల్ క్వాంటిటీ వేసుకుంటే ఎక్కువ జ్యూస్ అవుతుంది అనమాట. మజ్జిగ కానీ వాటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మనం యాడ్ చేసుకుంటే క్వాంటిటీని బట్టి జ్యూస్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. యాక్చువల్గా హాఫ్ స్పూన్ వేయాలి, సో నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ అన్నమాట, టేస్టింగ్ సాల్ట్ మనకు ఎంత కావాలో అంత, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా నేను, ఫస్ట్ డే కాబట్టి. సో బాగా మిక్స్ చేసి తాగేయడమే. సో జ్యూస్ రెడీ. సో ఫైనల్గా జ్యూస్ అయితే ఇలా కలర్ఫుల్గా తయారైంది. అండ్ తాగినప్పుడు కూడా తమలపాకుల స్మెల్ వస్తూ చాలా బాగుందని చెప్పాడు మా ఆయన అయితే. ఆఫ్టర్ దట్ నేనైతే ఇంకా హౌస్ మొత్తం అయితే స్వీప్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇంకా డైలీ వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇల్లు చిమ్మడం అయిపోయిన తర్వాత వెంటనే ఇక నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను, హాట్ వాటర్. అంటే రోజు హాట్ వాటర్తోనే స్నానం చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు చలికాలం అంటే వానాకాలం కదా. సో కొంచెం మొన్న అదిగాక ఫీవర్ వచ్చిన తర్వాత కోల్డ్ కఫ్ అవన్నీ ఇంకా తగ్గలేదు, అందుకనే హాట్ వాటర్తో చేయడం మంచిది అనిపించి ఇక రోజు హాట్ వాటర్తో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఆ బండ అంతా కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ అది మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. డైలీ రొటీన్ వర్క్ కూడా ఇలాగే ఉంటుంది, బట్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అసలు నేను లేవడం ఆ రోజు చాలా త్వరగా లేచాను, కొంచెం గుడికి వెళ్ళాల్సిన పని ఉంది, అందుకని త్వరగా లేచాను. అప్పటికి ఇంకా మా ఆయన అయితే లేగలేదు. నేను లేచి బయటంతా ఊడ్చేసుకొని అవన్నీ కొంచెం చక్కదిద్దుకొని ఇగో ఈ పనులకైతే వచ్చేసాను అనమాట. అలా అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత టబ్లో ఉన్న అంట్లన్నీ కూడా సర్దిస్తున్నాను. ఇప్పుడు గెంటెలు తగిలిస్తున్నాను కదా, అక్కడ ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ గురించి నేను స్పెషల్గా వీడియో అయితే పెడతాను. ఆ ప్రోడక్ట్ అనేది మేము వేరే దాంట్లో బై చేసాము, అది కూడా మీకు చూపిస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత టబ్ ఖాళీ అయింది కదా, ఇక మళ్ళీ అంట్లు అయితే ఉన్నాయి. సో అవన్నీ అంట్లు కూడా తోమేసేసి కడిగేసేసి నీట్గా టబ్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఒక మంచి బెనిఫిట్ అయింది నాకు. మళ్ళీ అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం తీసి టబ్లో వేయకుండా ఒకేసి టబ్లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్ వేస్తున్నాను అనమాట. సో వాషింగ్ మిషన్కి నీళ్లు పట్టేస్తూ ఇక బట్టలు టబ్లో ఉన్న బట్టలన్నీ కూడా వేటికవి సెపరేట్ చేసి పెడతాను. ఎందుకంటే ఎన్ని బట్టలు ఉన్నాయి అంటే 10 పెయిర్స్ కన్నా ఎక్కువ వేస్తే మురికి అనేది పోదనమాట ఎక్కువ మా వాషింగ్ మిషన్లో. సో అందుకని 10 పెయిర్స్ ఉంటే వేసేస్తాను, తక్కువ ఉన్నా వేసేస్తాను, ఎక్కువ ఉంటే మాత్రం ఆపేస్తాను అనమాట. ఆయన బట్టలు ముందే వేసేస్తాను, నా అంతగా అవసరం ఉండదు, నాకు ఇంకా చాలా బట్టలు ఉంటాయి కాబట్టి. ఆయనకు ఆఫీస్ వేర్ కాబట్టి ముందు ఆయన వేసేస్తాను అనమాట. అలా ఆ రోజు అన్ని బట్టలు వేసేసి ఇక బ్రషింగ్ అయితే చేశాను అనమాట అప్పుడు. సో ఈలోపు వాటర్ కూడా హీట్ అయిపోయినాయి. సో ఇంకా వాటర్ కూడా తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట, హాట్ వాటర్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. యాక్చువల్గా రోజైతే మార్నింగ్ టైంలో ఈ కూరగాయలు కట్ చేసే పని అయితే ఉండదు. 1 o'clockకి లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ రోజు మార్నింగే వెళ్ళాలి కాబట్టి త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే అన్నం కూర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు చెయ్యి తెగిందండి, చాలా అంటే చాలా డీప్గా కత్తి అనేది లోపలికి వెళ్ళిందనమాట. ఇక బ్లడ్ ఆగలేదు. నేను కట్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా, కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్ మీద వాటర్లో పక్కన షింక్లో ఎంత పెట్టినా వస్తూనే ఉంది. ఇక పక్కకి వెళ్ళి పసుపు వేసుకుందాం అనుకున్నా కూడా అసలు నన్ను పక్కకు కూడా వెళ్ళనీయట్లేదు. మా ఆయన్ని లేపుదామంటే మా ఆయనేమో వాష్రూమ్లో ఉన్నాడనమాట, లేచి వాష్రూమ్కి కూడా వెళ్ళున్నాడు. ఇక మా ఆయన్ని పిలవడానికి లేదు. ఇక ఎలా వెళ్ళాలి నాకు అసలు అర్థం కాలేదు. గబాని ఇంకా నోట్లో పెట్టేసేసుకొని పసుపు అయితే వేసుకున్నాను, అయినా ఆగలేదు. ఇంక అందుకని తడిగుడ్డ అయితే కట్టేశాను అనమాట. చాలా బాగా దిగింది. ఇవి అసలు నాకు చాలా కామన్ విషయం అనమాట. అంటే నేను జనరల్గా ఇంజెక్షన్కి భయపడుతూ ఉంటాను. అసలు నా దృష్టిలో అయితే నేను భయపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కోసుకున్నప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో ఆ ఇంజెక్షన్ ఒక్క క్షణమే ఉంటుంది. ఇది చాలా పెయిన్ఫుల్, అది తగ్గిందాక చాలా పెయిన్ ఉంటుంది, భరించాలి. ఇక అలాగే పనులు అయితే చేసేసుకొని
పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేశాను. విజిల్స్ కూడా వచ్చేసినాయి. కర్రీ అయితే అయిపోయిందనమాట. టేస్ట్ కూడా చూసేసి పక్కన పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నేను చేసిన టిఫిన్ ఏంటంటే సేమియా ఉప్మా. దాంట్లోకి చక్కగా ఉల్లిపాయలు ఇంకా జీడిపప్పు అవన్నీ వేసి టిఫిన్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. అండ్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాను. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, అదనమాట ఈరోజు గుమ్మడికాయ జ్యూస్ అండ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నాకు తెలిసి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎందుకంటే మీ హెల్త్కి సంబంధించింది కాబట్టి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్నట్టు ఉంది. సో కాబట్టి తప్పకుండా అందరూ మన వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీలాంటి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి మన వీడియో ఇంకొంచెం రీచ్ అయితే ఇంకొంచెం మందికి తెలుస్తుంది. సో కాబట్టి అందరూ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేసి ఉంచుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.